అన్నా మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి వచ్చింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొస్తున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. మేడారం నుంచి చిలకలగుట్టకు వెళ్లిన పూజారులు అక్కడ గంట పాటు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబురం మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరింది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠలతో జరిగిన గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అమరాకకు సంకేతంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ జంపనవాగు సమీపంలో అమ్మకు అధికారికంగా స్వాగతం పలకనున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురు కర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివార్లోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూ లైన్లు, పరిసరాలు, జంపన్న వాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చి అవి తీర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సందోహం ఉన్న గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన వాగులో పుణ్య స్నానాలు చేసి తడి బట్టలతో గద్దెల దగ్గరకు వస్తున్నారు భక్తులు. అమ్మవారి ఆగమనం మొదలైందని చెప్పొచ్చు. అక్కడ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అధికార లాంఛనాలతో సమ్మక్కను తీసుకురావడానికి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ, ఇతర అధికారులంతా కూడా చిలకలగట్ట దగ్గరే ఉన్నాయి. అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలపైకి, సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడంతో ఈ మహాఘట్టం పతాక స్థాయికి చేరుకుంటుంది. మనం విజువల్లో చూస్తున్నటువంటిది సమ్మక్క గద్దె. ఇక్కడికే అమ్మవారిని తీసుకొస్తారు. ఇక్కడే కుంకుమ భరణ రూపంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసి అమ్మవారిని ఇక్కడ ఉంచడంతో ఈ మహాఘట్టం పతాక స్థాయికి చేరుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అమ్మవారికి సంబంధించినటువంటి వనం తీసుకురావడంతో ఈ ఘట్టం ఈ రోజు మొదలైందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వనాన్ని అత్యంత పవిత్రమైనటువంటి నీటితోటి దీక్షలు చేస్తూ కూడా సమ్మక్క పూజలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ వనాన్ని తీసుకున్నారు. ఈ వనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఈ అమ్మవారి గద్దెలతో కూడా ప్రదర్శన చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి గుడి దగ్గరికి తీసుకుంటాం. అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, అవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి అమ్మవారిని ఎక్కడైతే కుటుంబానిగా ఉంటుందో అమ్మవారి గద్దె దగ్గర ఆ వనాన్ని అక్కడ వనం దగ్గర పెడతారు. ఈ వనానికి సంబంధించినటువంటిది కూడా మనం ఆదివాసీ పూజలతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక విషయం చేస్తారు. అమ్మవారిని కూడా వనంగా చూస్తారు. అమ్మవారి ప్రతిరూపంగానే
అమ్మవారు వనంలోనే దొరికారు కాబట్టి ఈ దీనికి అమ్మవారి ప్రతిరూపంగా మేము భావిస్తాం. అందుకోసమే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావించి అమ్మవారికి కొలుసుకుంటాం. అందుకనే అమ్మవారిని తీసుకొచ్చే ముందు విషయాన్ని తీసుకురావడం అనేది మొదటి నుంచి కూడా ఆచారంలో ఉంటుంది. ఆ ఆచారంలో భాగంగానే అమ్మవారికి సంబంధించినటువంటి వనం తీసుకొచ్చారు. ఉదయం కూడా ఈ పూజలు జరిగాయి. ప్రస్తుతం తిరుమలగట్టు దగ్గర కూడా ఒక ఉద్యోగమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా వాళ్ళంతా చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో అధికారికమైనటువంటి లాంఛనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి అధికార లాంఛనాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా చూసి అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకురావడానికి ఈ ప్రక్రియ ఉంటుంది. దీనికి కూడా అధికారికమైనటువంటి లాంఛనాలతోటి అమ్మవారిని తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పోలీసు అధికారిగా అంటే జిల్లా అధికారిగా ఉన్నటువంటి అధికారి దారిలోకి 3 రౌండ్లు కాల్పులు జరుగుతాయి. ఆ 3 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడే సమ్మక్క ఆగమనం మొదలైంది. జనం లోకి అమ్మవారు వస్తున్నారు అనేది ఒక సంకేతం. వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఎదుర్కోలు చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ అమ్మవారు వచ్చి అంటే గచ్చలపైకి వచ్చే మార్గం అంతా కూడా రంగురంగుల ముగ్గులు వేస్తారు. అక్కడ తర్వాత అమ్మవారికి కోడి, తర్వాత మేకలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవడం అనేది ముఖ్యం ఉన్నది. శివభక్తులు ఉంటాయి. తర్వాత డోలు వాయిద్యాలు, తర్వాత కొన్ను డ్యాన్సులకు సంబంధించినటువంటి ఆదివాసుల సంప్రదాయాలు ఆ డ్యాన్సులు కావచ్చు, ఇదంతా కూడా ఒక భక్తి పార్వత్యంగా ఆ ప్రాంతమంతా కూడా మారినవుతుంది. సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఆ ప్రాంతమంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. అమ్మవారిని తీసుకురావడానికి సంబంధించి కూడా ఇంకొక ప్రక్రియ ఇదంతా కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిది ఈ గద్దెల దగ్గర ఉన్నటువంటిది కొంత క్లీన్ చేయడం కావచ్చు, ఎవరైనా చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకొచ్చే సమయానికి ప్రధాన గేటుకు ముందే ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అప్పటి వరకు దర్శనం చేసుకుని బయటికి వెళ్లే విధంగా ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఖాళీ చేస్తారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యమైనటువంటి అధికారులు మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి స్వాగతం పలుకుతారు. ఆదివాసీ పూజాలంతా కూడా మనం ఇప్పుడు చూపెడుతున్నటువంటి గద్దెల నిజకు వచ్చి ఆగమనంతో ఉంటారు. అక్కడ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఇక్కడ విద్యుత్ దీప కాంతులన్నింటినీ కూడా ఆపేస్తారు. పవర్ కట్ చేస్తారు. ఎక్కడ ఎలాంటి లైట్ కూడా వెలుగనియరు. అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ బలిని అక్కడ పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి వాళ్ళ పూజల తర్వాతనే మళ్ళీ విద్యుత్ దీప కాంతులతో ఈ ప్రాంతం అంతా కూడా మారమవుతుంది. అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజే అమ్మవారికి సంబంధించి ముందు వచ్చే బుధవారమే ఇంకా ఈ జాతర ఎందుకు చేయాలి అనే దాని మీద కూడా ఒకప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. దీనికి అమ్మవారికి సంబంధించినటువంటి జాతర జరిగే ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక దండకార్యమే, చాలా ఒక సుగ్రామమైనటువంటి ఉంటుంది. ఎలాంటి ఇప్పుడంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కావచ్చు, విద్యుత్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం అందుబాటులో వచ్చాయి. కానీ అప్పుడు కాలినడకన ఎడ్ల బండ మీద మాత్రమే దూర ప్రాంతాల నుంచి దాదాపుగా 4-5 రోజుల ముందు బయలుదేరి వచ్చేవాళ్ళు. అయితే అలాంటి చీకటి వాళ్ళతో రావాలి కాబట్టి పండు వెన్నెల మాఘశుద్ధ పౌర్ణమికి పండు వెన్నెలగా ఉంటుంది. చంద్రుడి కాంతుల్లోనే అమ్మవారిని సంబంధించిన జాతరకు ఆ దారిని చూసుకుంటూ వస్తారు. అందుకే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 3 బుధవారాలు అతి కీలకమైనది. మొదటి బుధవారం మండలిగా సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా 2వ బుధవారం సంబంధించినటువంటి గురుమేలుగా పండుగ చేస్తారు. ఈ 2 వారాలు అంటే అమ్మవారికి సంబంధించిన ఆలయాలన్నీ శుద్ధి చేయడం, అంటే కన్నెపల్లిలో కావచ్చు, అదేవిధంగా అమ్మవారి సమ్మక్క టెంపుల్లో కావచ్చు. ఆ తర్వాత ఇది 3వ బుధవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి బుధవారం, గురువారం. నిన్న సారలమ్మ వచ్చింది. మనం చూస్తున్నది కూడా సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె. ఇక్కడే అమ్మవారికి సంబంధించినటువంటి నిన్న అమ్మవారు ఇక్కడికి గద్దెపైకి వచ్చింది. అదేవిధంగా భగవంతరాజు, గోవిందరాజు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి గద్దెలపైకి వచ్చారు. ఇప్పుడు సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నంతా కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె, సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె. సారలమ్మల గద్దె మీద కూడా చూడొచ్చు. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది బెల్లం. ఆ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడానికి వస్తుంటారు. ఆ అమ్మవారికి బెల్లం నిలువెత్తు బంగారంగా పిలుచుకునే ఈ బెల్లాన్ని సమర్పించుకొని
అదేవిధంగా అమ్మవారికి సీరియస్ అదేవిధంగా వడి బియ్యం, తర్వాత మేకలు కావచ్చు, తర్వాత కోళ్ళు, ఎదుర్కోళ్ళు అంటారు కోళ్ళు కావచ్చు, ఇలా అమ్మవారికి రకరకాల మొక్కులు ఉంటాయి. ఆ మొక్కులన్నింటినీ కూడా చెల్లించుకున్నారు. ఇదంతా కూడా ఆదివాసీల ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక చిలకలగట్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే చిలకలగట్టు దగ్గర కూడా ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించినటువంటి సాంప్రదాయ ప్రకారం పూజాలంతా కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఎస్పీ అక్కడ AK-47 నుంచి 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు జరిగినాయి అంటే అమ్మవారి ఆగమనం మొదలైనట్టుగా తెలుస్తుంది. ఆ శబ్దం విన్న తర్వాత అంటే ఫైరింగ్ సంబంధించినటువంటి సౌండ్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసిన శివసత్తులు, అమ్మవారి ఒంటి మీదకి వచ్చినటువంటి డాన్సులు కావచ్చు, కొమ్ము నృత్యాలు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అమ్మవారికి ఏ విధంగా అయితే కొలుచుకోవడానికి ఏ రూపంలోనైనా అమ్మవారిని కొలుచుకోవాలి అనే భక్తి పౌరవత్వంగానే మనకు అనిపిస్తుంది. అమ్మవారిని తీసుకొచ్చేది దాదాపు కిలోమీటర్న్నర దూరం మాత్రమే ఉంటుంది. కానీ అమ్మవారి ఇక్కడికి వరకు గద్దెల వరకు రావాలంటే దాదాపు 2-2.5 గంటల సమయం పడుతుంది. అంతగా భక్తులకు సంబంధించినటువంటి తాకిడి ఉంటుంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు సారలమ్మ ఆల్రెడీ గద్దె పైన నిన్ననే వచ్చారు. అదేవిధంగా పౌలేజరాజు, గోవిందరాజులకు సంబంధించి కూడా గద్దెల పైన వాళ్ళు ఆసీనమై ఉన్నారు. వాళ్ళను మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న కూడా సారలమ్మకు సంబంధించి కూడా చాలా ఆలస్యంగానే వచ్చిందని ఆలస్యంగా అమ్మవారు గద్దెలపైకి వచ్చారు. దాదాపు 11:30 నుంచి 12 గంటల టైము పట్టింది. ఈసారి సమ్మక్కకు సంబంధించి కూడా కొంత సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి హోదాలో సీతక్క తొలిసారిగా చిలకలగట్టుకు వెళ్లారు. ఇక్కడికి వెళ్లారు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు, ఇతర అధికారులు కూడా చేరుకున్నారు. ప్రజెంట్ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఆ పూజలంతా కూడా చిలకలగుట్ట పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ బన్ని రూపంలోనే అమ్మవారిని చూస్తారు. ఆ అమ్మవారిని తీసుకురావడంతో ఒక్కసారిగా ఈ జాతర మొత్తం కూడా పతాక సాయి చేస్తుంటుంది. ఓ ఉద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అమ్మవారు వచ్చే సమయానికి ఎటు చూసినా భక్తులతోటి అమ్మవారి నామస్మరణతో ఇదంతా కూడా మారుమవుతుంది. ప్రస్తుతం చూడొచ్చు సమ్మక్కకు సంబంధించిన ఎక్కువగా మనం చూపిస్తున్నాం. సమ్మక్క గద్దె దగ్గర నుంచి ఇక్కడికే 1,000 మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 70 మంది ఇప్పటికే అమ్మవారిని దర్శిస్తున్నారని అనుభవిస్తున్నారు. రేపు శుక్రవారం అమ్మవారు ఇద్దరు ఉంటారు. ఈ సమయంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర కృష్ణ శాఖ మంత్రి మిగతా మంత్రులు కూడా వస్తారని చెప్తున్నారు. ఎట్లా ఉంది మేడారం జాతర? ఈ ప్రాంతం అంతా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సమ్మక్క రాబోతుంది. ఆ టైం కోసం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు వచ్చే సమయానికి? చాలా బాగుందండి. చాలా అందరూ చాలా హ్యాపీగా ఉంది. అసలు అసలు బస్సులు వచ్చిన చాలా ఎక్కువ. అసలు అడవులకి బస్సులు హెలికాప్టర్లు చాలా వస్తున్నాయి. ఈ అడవిలోంచి వచ్చినప్పుడు ఈ గుడికాడికి జాతరకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది నీకు? నాకు కొంచెం ఎందుకు? అసలు జనం కూడా పక్కే అసలు చూడగానే చెయ్యిలు కాలు కొంచిపోయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి గద్దెల దగ్గరకు వచ్చావు కదా, మొక్కుకున్నావా? ఏం మొక్కినావా? ఏం కావాలని కోరుకుంటున్నా? క్రికెట్ కావాలి. మంచిగా మొక్కులు చెల్లించినావా మరి? ఎట్లా వచ్చినావు నువ్వు? బస్సులో వచ్చినావా? కార్ వచ్చినప్పుడు రోడ్డు అంటే ఎట్లున్నాయి? చాలా బాగుంది. చూడొచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వడి బియ్యం. ఈ వడి బియ్యం ఏంటంటే తాము ఆరోగ్యంగా ఉంటాము, తర్వాత తమ కుటుంబ సభ్యులంతా కూడా అనుకున్న కోరికలు నెరవేరాలి, తమ పిల్లలకు మంచి చదువులు రావాలి, అదేవిధంగా ఉన్నత స్థితికి చేరుకోవాలనేది సమ్మక్కకు కాళ్ళమ్మకు జాతరలో ముక్కు చెల్లించడం, పూజలు చేయడం అనేది మొక్కుకుంటారు. అందుకోసమే ఎంతటి బిజీ ఉన్నా ఎక్కడున్నా కానీ ఈ జాతర జరిగి 2 నెలలకు ఒకరు వచ్చే జాతర కోసం అయితే ఎక్కడున్నా ఇక్కడికి తరలి వస్తారు. ఈ 4 రోజుల పాటు అమ్మవారికి సంబంధించినటువంటి భక్త జనకాంలోని మేడార పరిసర ప్రాంతాలంతా కూడా మాల్గొంటున్నాయి. ప్రస్తుతం అయితే సమ్మక్క ఆగమనం కోసమే లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమ్మక్క గద్దెల దగ్గర కూడా పూజలు ఇంత ముందుకే చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం ఆదివాసీ
సాంప్రదాయాలతోటి జరుగుతున్నాయి. ఆదివాసుల సాంప్రదాయాలతోటే ఈ పూజ. ఎక్కడ కూడా దేవుళ్ళ సంబంధించిన విగ్రహాలు కావచ్చు లేకపోతే ఏమి ఉండవు, కేవలం నమ్మకమే ఇంతమందిని ఈ మేడారానికి రప్పిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేడారం జాతర అనగానే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం క్రౌడ్ కానీ ఇదంతా ఎట్లా ఉంది? ఏమేమి మొక్కులు చెల్లించారు? మరికొద్ది సేపట్లో సమ్మక్క వస్తుంది ఇక్కడికి. ఎదురు చూస్తున్నారా? ఇట్లా సమ్మక్క వచ్చే టైంకి ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఏమేమి మొక్కులు ఏమేమి చేస్తుండ్రు? ఎట్లా కోరుకున్నారు? సమ్మక్క మీద అమ్మ వాళ్ళ మీద నీకు ఎట్లా నమ్మకం ఉంటుంది? ఏం తెలుసు? ప్రస్తుతం అయితే చిలకలగట్టు దగ్గర కూడా భక్తులంతా ఎదురు చూస్తున్నారు. అమ్మవారిని ఆగమనం కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారు ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు అమ్మవారిని ఎదుర్కోవాలి, ఎప్పుడు స్వాగతం పలకాలి అనే దానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారు వచ్చే పరిసర చిలకలగుట్ట నుంచి ఇటు గద్దెల వరకు అంటే ప్రధానమైనటువంటి ప్రాంగణం వరకు వచ్చేదానికి ఉన్న మార్గాలంతా కూడా ఇప్పటికే చూస్తే ఆ రోడ్డు మొత్తం కూడా ఎటు చూసినా జనంతో నిండింది. ఆ ప్రాంతం అంతా కూడా రంగురంగుల ముగ్గులు వేశారు. అమ్మవారి కోసం సమర్పించడానికి కోళ్లు కావచ్చు, అదేవిధంగా మేకలు ఇక అన్ని కూడా తమ వెంట తెచ్చుకున్నారు. ఎటు చూసిన కుటుంబ సమేతంగా అంటే ఈ మనం ఏదైనా టెంపుల్ పోతే ఒకరిద్దరు పోవచ్చు లేదా కొంత ఫ్యామిలీతో వెళ్ళచ్చు. కానీ ఈ జాతరకు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు. అమ్మవారి నామస్మరణతో అమ్మవారికి సంబంధించి అన్ని మొక్కులు చేరుకుంటారు. చిన్న పాప నుంచి అంటే అప్పుడే పుట్టిన పాప నుంచి మొదలు పెడితే పండు ముక్కలి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అమ్మవారి జాతరకు రావాలి, అమ్మవారికి సంబంధించిన మొక్కులు చెల్లించుకోవాలి అనేది అనుకుంటారు. అందుకనే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా వస్తారు. ఇక్కడే అమ్మవారికి సమర్పించినటువంటి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇక్కడనే విధి చేసుకుంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకున్న తర్వాత కుటుంబ సమేతంగా అక్కడే ఉండి విందు చేసుకోవడం కావచ్చు, అక్కడే కొంతమంది గడుపుతారు. వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఈ జాతరకు సంబంధించినటువంటి మొక్కులు కానీ ఇవన్నీ కూడా చెల్లించుకుంటారు. అయితే ఈ జాతరకు వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6,000 బస్సులను కూడా ప్రత్యేకంగా ఇచ్చింది. మహాలక్ష్మి పథకంతో చాలా మంది భక్తులను ఎక్కువగా వస్తున్నారు. బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అదే ఈసారి జాతరకు ఎక్కువ మంది భక్తులు రావడానికి ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సమ్మక్క రావడం కోసం అయితే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ సమ్మక్క ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుందామా అనుకునే వాళ్ళైతే సెంటిమెంట్ గా భావించే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ రోజు రాత్రికి చూస్తే ఈ ప్రాంతంలో ఎదురు చూసిన భక్తులతో నిండిపోతాయి. అమ్మవారి ఆగమనం కోసమే ఎదురు చూస్తున్నారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారు బయలుదేరింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా జనమంతా భక్తులంతా కూడా పులకించిపోతారు. ఎదురు చూసినా కానీ డాన్సులతో కావచ్చు, డోలు అనేది చాలా కీలకంగా చూస్తారు. ఆదివాసుల టౌన్స్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి మొక్కులు చెల్లించుకోవడానికి అంతా కూడా ఈ సమ్మక్క జాతరలో మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కులు కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. వాళ్ళ కల్చర్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇదంతా కూడా విధంగా చెప్పాలంటే ఆదివాసీ సాంప్రదాయాల్లో ఆశయాలునే ఇది అతిపెద్ద జాతర. ప్రస్తుతం అయితే చిలకలగట్టు దగ్గర నుంచి కూడా అమ్మవారి సమ్మక్కను తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అధికార లాంఛనాలతోటి అమ్మవారికి స్వాగతం పలుకునేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ సిద్ధమైంది. మంత్రి హోదాలో సీతక్క కూడా అక్కడే ఉన్నారు. దాదాపు 6 గంటల వరకే వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ బయలుదేరిన తర్వాత ఇప్పటి వరకు అంచనా ప్రకారం అయితే 10-10:30 వరకు గద్దెలపైకి అమ్మవారు వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. అమ్మవారు వచ్చే సమయానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ సమయం వరకే వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని బయటికి వెళ్లే విధంగా చేస్తారు. అమ్మవారు వచ్చే సమయానికి ప్రాంగణంలో ఎవరిని ఉంచారు, ఇక్కడ ఉన్నటువంటి లైవ్ అన్ని కూడా ఆపేస్తారు. అమ్మవారు గద్దెపైకి వచ్చి కుంకుమ బండ వేసి వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు ఇవన్నీ పూర్తి అయిన తర్వాత మాత్రమే మిగతా భక్తులందరికీ కూడా దర్శనం అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం కనుక క్యూలైనా ఆపితే కొన్ని వేల మంది ఆగిపోతారు. దాదాపు ఒక క్షణానికి
దాదాపు 1000 నుంచి 2000 మంది దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. చూస్తే కుటుంబ సమేతంగా వస్తూనే ఉంటారు. ఒక నదీ ప్రవాహం ఎలా పోతుంటుందో అలా వీళ్ళంతా కూడా అమ్మవారి గద్దెల దగ్గర నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూనే ఉంటారు. ప్రస్తుతం అయితే సమ్మక్క రాక కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మొక్కులు చెల్లించుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ సమ్మక్క వచ్చే సమయానికి తమ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా ఒక భక్తి పారవశ్యంతో ఉన్నది. అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు చెల్లించడానికి కూడా దాదాపు 600 కుండీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రాంగణం అంతా కూడా పూలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారం చేశారు. అమ్మవారికి ఘన స్వాగతం పలికేందుకు భక్తి పార్వత్యంతో భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపటిలోనే చిలకలగట్టు నుంచి అధికారికమైనటువంటి లాంఛనాలు స్వాగతంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం మొదలవుతుంది. ఆ క్షణాల కోసమే కోట్లాది మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో అమ్మవారికి సంబంధించిన భక్తులు చెల్లించుకోవడానికి వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అయితే మేడార పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో తిరిగిలాడుతున్నారు. మొత్తం పూలైనంతా కూడా భక్తులతో నిండిపోయింది. చిలకలగట్టు దగ్గర మాత్రం పూర్తిగా భక్త దేవస్థానం ఉంటుంది. ఇసుకేసుకుంటే రాలనంటే భక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా భక్తి పరవశం ఉంది. ఎటు చూసినా కానీ ఒక ముక్కులు వేయడం కావచ్చు, అమ్మవారికి కానుకలు సమర్పించడం, తర్వాత డ్యాన్సులు కావచ్చు, కుమ్ము డ్యాన్సులు, రకరకాలైనటువంటి ఆదివాసీ సంప్రదాయాల దృశ్యాలతో అయితే వాళ్ళంతా కూడా సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్.